రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఎన్ని చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు కేటీఆర్. విపక్షాలు 10 నెలలు కూడా ఆగలేకపోతున్నాయని అన్నారు మంత్రి పొన్నం. నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా, నువ్వెన్ని రకాల హెడ్లైన్ మేనేజ్మెంట్లు చేసినా, నువ్వెన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది. 6 గ్యారంటీలు ఏమైనా అని అడుగుతూనే ఉంటాం. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడుగుతూనే ఉంటాం. తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు, రాష్ట్రంలోని పేద ప్రజల తరపున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు 10 నెలలు కూడా ఓపిక పట్టలేకపోతే దాన్ని అసహనం అంటారా, అసమర్థత అంటారా, జ్ఞానం లేదంటారా, విజ్ఞానం విహీనం అయిపోయిందా తెలియదు. ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ మీరు? మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా? కాంగ్రెస్ పార్టీ ఇస్ టాలెంటెడ్. ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరం లే. శాంతి భద్రతలు కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఆర్థిక పరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం.